వెల్కమ్ టు టీవీ 24 న్యూస్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని నారాయణాద్రి లేఅవుట్ నుండి కడపలో జరుగుతున్న మహానాడు సభ కార్యక్రమానికి కోవూరు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో 30 బస్సులు సుమారు 50 కార్లను ప్రారంభించిన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ గత 2 రోజులుగా కడపలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రివర్యులు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న టీడీపీ మహానాడు కార్యక్రమానికి విశేష స్పందన లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి నాయకుడు, కార్యకర్తల గుండె చప్పుడు ఈ టీడీపీ మహానాడు కార్యక్రమం అన్నారు. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ 5 మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మా టీవీ 24 న్యూస్ ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తలతో టీవీ 24 న్యూస్. మన వెనక్కిపోతే బాగుంటుంది అనుకుంటా. కొంచెం సార్ అన్న ఒక్క నిమిషం. రోజుల నుంచి గడపలో జరుగుతున్న మహానాడు ఎంతో అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో, లోకేష్ బాబు గారి సమక్షంలో అందరూ కార్యకర్తల పండుగలాగా ప్రతి కార్యకర్త గుండె చప్పుడు ఎక్కడున్నా ఎంతో మంది వచ్చారు. వేల మంది కార్యకర్తలు అక్కడికి వచ్చారు. రాని కార్యకర్తలు గుండు చప్పుళ్ళు కూడా వింటూ ఎంతో అద్భుతంగా సాగింది 2 రోజులు. ఈరోజు 3వ రోజు బహిరంగ సభకి మా కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి ఇక్కడ 30 బస్సులు, 100 కార్లు వస్తున్నాయి. అదేవిధంగా నిన్న మొన్న ఆల్రెడీ మండల లీడర్లు, కార్యకర్తలు అందరూ కూడా అక్కడ ఉండడం జరిగింది. నాకు మొట్టమొదటగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ మహానాడు ఫస్ట్ మహానాడు ఇంత ఆర్గనైజ్డ్గా అడ్మినిస్ట్రేషన్ ఎట్లుందో ముఖ్యమంత్రి గారిది అదే విధంగా ఆర్గనైజ్డ్గా ఈ మహానాడు కూడా జరగడం జరిగింది. అందులో ఎన్నో కొత్త విషయాలు, కార్యకర్తలకి ఏం కావాలో, నాయకుడు అనేవాడు ఎలా ఉండాలో దిశానిర్దేశం చేసిన ఒక గొప్ప నాయకులతో మనం కలిసి పనిచేస్తున్నాము అనే తృప్తి నాకు కానీ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కానీ ఇద్దరికీ అనిపించింది ఈ మహానాడు చూస్తే. కాబట్టి రాబోయే రోజుల్లో పార్టీ ఆస్తి అండదండలు నేటి యువతరమే అని చెప్పి లోకేష్ బాబు ఈరోజు ఈ మహానాడులో అంతా తానై తన భుజాల మీద కార్యకర్తల భారం ఎలాగైతే మోస్తున్నారో ముందు కూడా అదే విధంగా కార్యకర్తలను తీసుకెళ్తారు అని చెప్పి మేమందరము ఆశిస్తున్నాం.